నమస్తే, వెల్కమ్ టు లియో. సంక్రాంతి ఇంకా రాకముందే అప్పుడే ఖర్చీఫ్లు వేసేస్తున్నటువంటి ఒక సినిమా డైరెక్టర్లు మొత్తానికి నెక్స్ట్ 2026 సంక్రాంతి బరిలో నిల్చునేటువంటి ఒక సినిమాలు ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సంక్రాంతి బరిలో నిల్చునేటువంటి ఒక సినిమాలు ఏంటి, వాటి ఖర్చీఫ్లు వేసినటువంటి ఒక డైరెక్టర్లు ఎవరు అనే దానికన్నా ముందు గతంలో కూడా 2025 సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయని చెప్పేసి ముందే ప్రకటించడం, దాని తర్వాత మళ్ళీ పోస్ట్ పోన్ చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా చూస్తున్నాం. అయితే ఇంకా మనం చూసుకుంటే 2026 సంక్రాంతికి దాదాపు ఒక 10 నెలలు తేడా ఉన్న అప్పటికీ కూడా ఇప్పటికే ఖర్చులు వేయడాన్ని ఎలా చూడాలి? నిజంగా ఇవి ఖర్చులు వేసినవి ఆ టైంకి వస్తాయా రావా అంటే ఏం చెప్తారు? అంటే కర్చీఫ్లు వేయటం అనేది ఆనవాయితీ. ఒక మంచి సీజన్ కాబట్టి అందరూ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు, సంక్రాంతికి వెళ్దాం అని. అయితే ఈసారి సంక్రాంతి చూస్తే ఒక చేదు అనుభవం ఎదురైంది. మన కర్చీఫ్లు వేసినంత మాత్రాన డబ్బులు వస్తాయని గ్యారంటీ లేదు అనేది ఒక గేమ్ చేంజర్లో నిరూపించింది. అలాగే డాకు మహారాజ్కి ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులు రావాలి కానీ రాబట్టలేకపోయింది. ఒక సినిమా పెద్ద హిట్ అయిపోయింది అనుకోండి, జనం వేల వేరుగా అటు వెళ్ళిపోతారు. ఆ ప్రమాదం అయితే ఉందని ఈ సంక్రాంతి నిరూపించింది. 2020 సంక్రాంతికి వస్తున్న సినిమా ద్వారా 2026 సంక్రాంతికి కూడా మళ్ళీ అనిల్ రావిపూడి అనే వ్యక్తి ఖచ్చితంగా మిగతా డైరెక్టర్లందరూ కూడా భయపెడతాకే సంక్రాంతి అల్లుడే అనే బహుశా ఆ పేరే కన్ఫర్మ్ కావచ్చేమో. చిరంజీవి గారి డ్యూయల్ రోలు, పైగా అది కూడా ఒక సెంటిమెంట్గా ఫీల్ అయిపోయి అనిల్ రావిపూడి సినిమా అయితే ఇంతవరకు స్టార్ట్ అవ్వాల, షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు కానీ అనిల్ రావిపూడి ఖర్చు ముందు పడింది అనుకోవచ్చు. గతంలో మనం చూసుకుంటే 2024 సంక్రాంతి బరిలో నుంచి ఉన్నటువంటి హనుమాన్ కావచ్చు, గుంటూరు కారం కావచ్చు, సైంధవ్ కావచ్చు, నాసామిరంగా కావచ్చు, ఈ 4 సినిమాల్లో కూడా ఏదైతే హనుమాన్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చినటువంటి హనుమాన్ మాత్రం చాలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే మొన్న 2025 సంక్రాంతి బరిలో నించున్నటువంటి ఒక గేమ్ చేంజర్ కావచ్చు, అదేవిధంగా సంక్రాంతికి వస్తున్నాం కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఈ 3 సినిమాలలో కూడా సంక్రాంతికి వస్తున్నాం అంటే చాలా చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ రానున్నటువంటి ఒక 2026 పరిస్థితి కూడా ఇలానే ఉండబోతుందా అంటే ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఎవరికైనా ఆ 300 కోట్లు రావడం అనే ఆశ ఉంటుంది కదండి. హనుమాను కూడా 300 కోట్లు లాగింది. ఆ ఫిగర్ చాలామందికి ఆ 300 కోట్లు రాబట్టాలని కోరిక ఉంటుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా 300 కోట్లు పైచీలకు వసూలు చేసి ఒక అట్రాక్షన్గా నిలిచింది. హనుమాన్ ఏమో పాన్ ఇండియా సినిమా, ఈ సంక్రాంతికి వస్తున్న తెలుగు సినిమా కాబట్టి ఈసారి 300 కోట్లు ఎవరు కొల్లగొడతారు అనేది మెయిన్ టార్గెట్. అది పాన్ ఇండియా సినిమాగా వస్తుందా కొల్లగొట్టడం అనేది, ఒక సంక్రాంతికి వస్తున్నలాగా తెలుగు సినిమాగా వస్తుందని చెప్పలేం. కానీ మొత్తానికైతే బరిలో అయితే ఒక 4 సినిమాల పేర్లు అయితే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా సంక్రాంతి అల్లుడు చిరంజీవి గారి కాంబినేషన్లో అనిల్ రావిపూడి సినిమా, ఇంకొకటి ఏంటంటే రవితేజ కిషోర్ తిరుమల డైరెక్షన్లో వచ్చే సినిమా, అది కూడా సంక్రాంతికే టార్గెట్గానే ప్లాన్ చేసుకున్నారనే టాకు. ఇక వెంకటేష్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోయే సినిమా కూడా సంక్రాంతి అనేది టార్గెట్గా చెప్తున్నారు. ఇక ఇవి కాకుండా కొన్ని సినిమాలు ఏంటంటే చర్చల దశలో ఉన్నాయి. దాంట్లో నవీన్ పోల్సిటీ మీనాక్షి చౌదరి సినిమా, మీనాక్షి చౌదరి ఎట్టాగో మొన్న హిట్ వచ్చింది సంక్రాంతికి. మరి వెంకటేష్ ఏమో వేరే సినిమాలో, మీనాక్షి చౌదరి వేరే సినిమాలో, వీళ్ళందరూ కూడా సంక్రాంతి టార్గెట్ కానీ ప్రస్తుతానికి షూటింగ్లు ప్రారంభం కాకపోయినా ఈ 9 నెలల్లో మనం ఖచ్చితంగా సంక్రాంతికి వచ్చేట ప్లాన్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ జరుగుతుందండి. అది జరుగుతుంది. డ్రాగన్ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనం డ్రాగన్ మిస్ అయ్యాం. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ డ్రాగన్ సినిమా కూడా జనవరి 10కి ఏ గేమ్ చేంజర్ ప్లేస్లోకి డ్రాగన్ రావాలనేది డ్రాగన్ ప్లాన్గా కనిపిస్తుంది. ఆ డ్రాగన్కి వస్తే ప్రధానమైన పోటీ డ్రాగన్కిను సంక్రాంతి అల్లుడికి మధ్యలోనే ఉండే అవకాశం అయితే ఉంది. అయితే మనం గతంలో కూడా చూసాం, ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించినటువంటి ఒక యూనిట్ ఏదైతే ఉందో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారితో చేయబోతుంది. కానీ మెగాస్టార్ గతంలో కూడా ఒక మాట అన్న సంగతి అందరికీ తెలిసింది. ఏంటి అంటే సినిమా షూటింగ్ అనేది చాలా త్వరితగతిన పూర్తి చేయాలి, అంటే దాదాపు 2 నెలలు లేదా 2.5 నెలల్లో సినిమా కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా 90 రోజుల్లో సినిమా పెట్టేలాగా ఉండాలి అని చెప్పి అనుకున్నారు. ఆచార్య కొంచెం పెద్ద సినిమా కాబట్టి 90 రోజుల్లో ఈ సినిమాని కంప్లీట్ చేయాలన్నారు. కానీ అనుకోకుండా కరోనా గురించి కావచ్చు అది కొంత డిలే అయిందని చెప్పుకోవచ్చు. సో చిరంజీవి గారు ఈసారి మాట మీద నిలబడబోతున్నారా? ఖచ్చితంగా అనుకున్నట్టుగా సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అంటే ఎంతవరకు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అనిల్ రావిపూడి అది ఫుల్ఫిల్ చేయగలడు. ఎందుకంటే అతను క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఉన్న దర్శకుడిగా చెప్పాల్సి వస్తుంది. తను అనుకున్న టైం కల్లా ఇంకా ముందే సినిమాని కంప్లీట్ చేసి ఇవ్వగలిగే సత్తా అయితే
అనిల్ రావిపూడి 100% ఉంది. ఖచ్చితంగా చిరంజీవి గారు కూడా అంత డేట్స్ ఇవ్వగలరు. చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయడానికి చిరంజీవి గారు కోఆపరేట్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న సినిమా 4-5 సినిమాల్లో సంక్రాంతికి వచ్చే సినిమా ఏది అంటే స్టార్ట్ అవ్వకపోయినా కానీ చిరంజీవి గారి సినిమాని చెప్పాల్సి వస్తుంది. వాయిదా పడే సినిమా ఏది అంటే విశ్వంబర సినిమాని సంక్రాంతి జనవరి 10 అనుకున్నారు. చిరంజీవి గారు తప్పుకోవడంతో వాళ్ళ అబ్బాయి సినిమా వచ్చింది గేమ్ చేంజర్. ఇప్పుడు జనవరి 10కి టార్గెట్కి 2020 జనవరి 10 టార్గెట్కి పెట్టుకుంటే డ్రాగన్ సినిమా ప్రశాంత్ నీల్ కంప్లీట్ చేయగలడా లేదా? ఆల్రెడీ సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఏమైనా వాయిదా పెడితే డ్రాగన్ వాయిదా పడాల్సి తప్పితే ఈ చిరంజీవి గారి సినిమా వాయిదా పడే అవకాశం అయితే లేదు. అయితే ఈసారి గతం మనం చూస్తాం 2024 కావచ్చు 2025 సంక్రాంతికి బరిలో నించినటువంటి ఒక చిన్న సినిమాలు కాస్త 300 కోట్ల పైచిలకు వసూలు అయితే చేశాయి. సో ఈసారి రాబోతున్నట్టు 2026 సంక్రాంతి బరిలో నించునే సినిమాలు ఏవైనా సరే 500 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందా లేదంటే ఏం చెప్తారు? 500 కోట్ల మార్కు దాటాలంటే పాన్ ఇండియా సినిమా రావాల్సిందే. అప్పుడు డ్రాగన్కి రిలీజ్ అయితే ఖచ్చితంగా డ్రాగన్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే డ్రాగన్ అనేది పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా కాబట్టి డ్రాగన్కి అవకాశం ఉంటుంది. ఇక చిరంజీవి గారి సినిమా ఏంటంటే అది పాన్ ఇండియాగా చేయట్లే, వాళ్ళు మామూలుగా సంక్రాంతికి వస్తున్న తరహాలోనే వాళ్ళు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. ఒకవేళ దాని రైట్స్ అమ్ముకుని ఏదో చేసుకుంటారేమో తెలియదు కానీ, లేదా ఒకవేళ ప్లాన్ చేసుకుని ముందుగానే అది ఇంకా వాళ్ళు డిసైడ్ చేసుకోవాలా ఎలా చేద్దాం అనే దాని మీద. ఒకవేళ దీన్ని కూడా మనం పాన్ ఇండియాగా చేద్దాం అనుకుంటే మాత్రం, ఎందుకంటే విశ్వంబర ఒకవేళ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు విశ్వంబర తెచ్చి పెడితే ఖచ్చితంగా దీని మీద ఆ క్రేజ్ ఉంటుంది. అప్పుడు అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ కూడా ఆ స్థాయిలోనే చేసే అవకాశం అయితే ఉంటుంది. నేను అనుకోవడం అలా రిస్క్ అనిల్ రావిపూడి చేస్తారు అనుకోవట్లా. అలాంటి చేస్తే ఒకేసారి పాన్ ఇండియాగా వెళ్తాడు అతను, కానీ ప్రయోగాలు అయితే చేయడు అతను క్లారిటీ ఉన్న డైరెక్టర్గా చెప్పొచ్చు. అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా రూపొందబోతున్నటువంటి సంక్రాంతి అల్లుడు ఏదైతే సినిమా ఉందో దీంట్లో డ్యూయల్ రోల్ అని కూడా చెప్తున్నారు. ఎంతవరకు నిజాలు ఉన్నట్టు ఏం చెప్తారు? ఒకటి సీరియస్ పాత్ర, ఒకటి కామెడీ పాత్రగా చెప్తున్నారు. కామెడీ పండించడంలో చిరంజీవి గారి దిట్ట. ఇప్పుడు వెంకటేష్ టైమింగ్ ఎట్లా పనిచేసిందో చిరంజీవి గారి టైమింగ్ కూడా అలాగే పనిచేస్తుంది. అదే బాలయ్య గారి టైమింగ్ కూడా పనిచేసింది భగవంత్ కేసరి. కాకపోతే ఈ సంక్రాంతి బరిలో బాలయ్య ఉంటాడా ఉండడా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 25కి వాళ్ళు అఖండ 2 ఇచ్చారు కాబట్టి ఇన్ కేసు సెప్టెంబర్ 2 కాకపోయినా దసరాకైనా బాలయ్య వచ్చే అవకాశం ఉంది, లేదా డిసెంబర్కైనా వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చే సంక్రాంతి బరిలో బాలయ్య తప్పుకుంటాడేమో అనిపిస్తుంది. అంటే బాలయ్యకి సినిమా అవకాశం ఉండదు. చేస్తే అఖండ 2 రిలీజ్ అయిపోతే ఇంకో సినిమా పూర్తి అవ్వాలంటే టైం పడుతుంది కాబట్టి ఇక బాలయ్య సినిమా సంక్రాంతి బరిలో నెక్స్ట్ సంక్రాంతి బరిలో లేనట్టే. సో చూద్దాం సార్, మొత్తానికి సంక్రాంతి బరిలో ఖర్చీఫ్ లిస్ట్ చేసినటువంటి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక సినిమాలు ఏవైతే అవి ఎంతవరకు కంప్లీట్ చేసుకుంటాయి ఏంటి అనేది చూద్దాం. మరి నమస్తే.